సో వారి తెలివి తేటలు స్వార్థానికి సంఘసేవనే పైపున్న పూసి ఈయన చేస్తున్న విద్యా వ్యాపారమే ఈ మెడికల్ కాలేజ్. దేశానికి వెన్నెముక విద్యాలయాలు. విద్యాలయాలకు మూల స్తంభాలు విద్యార్థులు. ఉద్రేకం ఎక్కువ, ఆలోచన తక్కువ అయిన విద్యార్థుల్ని సునీతారుల గ్రామర్తో ఆకర్షించి రాజకీయ నాయకుల పలుకుబడితో ప్రేరేపించి తాను విద్యార్థి నాయకుని కావాలనుకుంటున్నారు. గౌరవనీయుడైన శ్రీ వెంకటేష్ గారు తెలివితేటలుండి, అర్హత ఉండి, ప్రోత్సాహం లేక పై చదువులకు విద్యాలయాల్లో ప్రవేశం దొరక్క యువతరం నిరుత్సాహంతో నీళ్లు గారిపోతూ ఉంటే ఈ వెంకటేష్ గారు లాంటి అవకాశవాదులు కూరగాయలాగా కాలేజీ సీట్లకు బేరం పెడుతున్నారు. తెలివితేటలకు ప్రాధాన్యం ఇవ్వకుండా డబ్బుకు సీట్లు ఇవ్వడం మూలకంగానే అమెరికా వాడు అంతరిక్షాన్ని పాలిస్తున్న మనం ఇంకా ఈ మురికి వాడంలోనే మురికి కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పటికైనా కళ్ళు తెరవండి, నిజాలు గుర్తించండి. ఏనాడు గుడిసెల్లో ఉన్న మేధావి ఈ దేశానికి గుండెకాయ అవుతారో ఆనాడే ప్రగతి వెళ్లి విరుస్తుంది. ఏనాడు నిజమైన విజ్ఞానాన్ని మనం గౌరవిస్తామో ఆనాడు ప్రపంచ విజ్ఞాన సమాజమే మన మేధస్సుకు నివాళులిస్తుంది. ఏనాడు అర్హతను ఆదరించి పెన్ను తట్టి ముందుకు నడిపిస్తామో ఆనాడే ప్రజా ప్రభుత్వానికి సరి అయిన నిర్వచనం ఇవ్వగలుగుతాం. ఈ దేశం మనది, భవిష్యత్తు మనది. దానికి పునాది వేసుకోవాల్సిన బాధ్యత కూడా మనది. విద్యార్థుల ఐక్యతే దేశానికి ప్రగతి. విజ్ఞాన పథంలో దేశాన్ని ముందుకు నడిపిస్తామని శపథం చేయండి. మీ కళ్ళ ముందు స్థాపించబడ్డ ఈ విద్యా వ్యాపార సంస్థ సంగతి మీరే తెలుసు. 1500 ఎకరాల మాగాని, 1000 ఎకరాల మెట్ట, 2000 గడప, 10,000 జనాభా, నిత్యం పూజలందుకునే శివాలయం ఉన్న ఈ ఊళ్ళో నా నోటీసుకు రాకుండా ఏది జరగదు, జరగటానికి వీలేదు. అలాంటిది ఒక మనిషిని చంపే ప్రయత్నం జరిగింది. అసలేం జరుగుతోంది ఇక్కడ? నాకు తెలియదు. సీఎం ని కలుస్తా, పిఎం ని పిలుస్తా, నా కాడున్న సొమ్ము వాడతా, నా జీలో తమ్ము వాడతానంటావా? బ్రో, ఐ డోంట్ కేర్.